మనకు మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన వ్యవహారాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక సూచనలు చేశారు. టీటీడీ ఆస్తులు, భగవంతుడి ఆభరణాలకు గత ప్రభుత్వం రక్షణ కల్పించిందా లేదా అనే కోణంలో విచారణ అవసరమని పవన్ కళ్యాణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్తులనే తనఖా పెట్టిన గత పాలకులు దేవుడి మాన్యాలు ఆస్తుల జోలికి వెళ్లకుండా ఉంటారా అనే సందేహం ప్రజల్లో ఉందని సీఎం చంద్రబాబుకు రాసిన లేఖలో ప్రస్తావించారు డిప్యూటీ సీఎం. టీటీడీలోని గత పాలక మండలి స్వామివారి నిరర్థక ఆస్తులను అమ్మే ప్రయత్నం చేసిందని, తమిళనాడులో 23 ఆస్తులు, గుంటూరు, రంగారెడ్డి, హైదరాబాద్లో పలు ఆస్తులను అమ్మకానికి పెట్టారని పవన్ ఆరోపించారు. హిందూ సంఘాల ఆందోళనలతో అమ్మకాలు ఆగిపోయాయని డిప్యూటీ సీఎం లేఖలో ప్రస్తావించారు. శతాబ్దాలుగా రాజులు, భక్తులు శ్రీవారికి నగలు, ఆభరణాలు అందజేశారని, శ్రీవారి ఆభరణాల లెక్కలు చూడాలని టీటీడీ అధికారులకు పవన్ సూచించారు. ఆభరణాల విషయంలో ఏవైనా నిర్ణయాలు తీసుకున్నారా అన్న దానిపై కూడా దృష్టి పెట్టాలని అన్నారు ఆయన. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా భక్తుడి నుంచి 10,500 రూపాయలు తీసుకుని బిల్లు మాత్రం 500కు మాత్రమే ఇచ్చారని పవన్ లేఖలో పేర్కొన్నారు. శ్రీవాణి ట్రస్ట్ ఆదాయాన్ని మళ్లించారేమో అనే సందేహాలు కూడా ఉన్నాయని, ట్రస్ట్ ద్వారా నిర్మిస్తామన్న ఆలయాలు ఎవరి ద్వారా నిర్మాణం చేపట్టారు, ఆ సంస్థ ఏమిటి, ఎంత మేరకు శ్రీవాణి ట్రస్ట్ ఆదాయం మళ్లించారో భక్తులకు డీటెయిల్స్ తెలియాలని పవన్ సూచించారు. టీటీడీతో పాటు దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ఆలయాలు, ఆస్తుల విషయంలోనూ సమీక్షించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును పవన్ కళ్యాణ్ కోరారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటు సీఎం చంద్రబాబుకి రాసిన లేఖలో పలు విషయాలను డౌట్స్ ఆయన ప్రస్తావించడం జరిగింది. ఈ విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, అటు శ్రీవారి నగలకు సంబంధించి కొన్ని డౌట్స్ అయితే డిప్యూటీ సీఎం రేస్ చేశారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? దీనికి సంబంధించి ఇటు టీటీడీ ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చు? సత్తాజ్ మొత్తమే చూసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానం గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు, అన్యాయాలు అన్నీ ఇన్ని కావు. భక్తుల మనోభావాలు దెబ్బతీసే రీతిలో అనేక పనులకు పాల్పడ్డ పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా శ్రీవారికి సంబంధించిన భూములు, నగలు, అలాగే ఆస్తులకు సంబంధించి ఉన్నాయో లేవో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఎన్ని ఆస్తులు తాకట్టు పెట్టారో, ఎన్ని బంగారు ఆభరణాలు తనఖా పెట్టారో తెలియని పరిస్థితి ఏర్పడింది. వీటికి సంబంధించి సమగ్రమైన వివరాలు, సమగ్రమైన సేకరణ చేయాలనేది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొద్దిసేపు క్రితమే కీలకమైన 2 పేజీల లేఖని ఆయన రాయటం జరిగింది. దాంతోపాటుగా శ్రీవాణి ట్రస్ట్ ద్వారా భక్తులకి 10,500 రూపాయలు వచ్చి టోకెన్ ఇచ్చి 500 రూపాయలకు మాత్రమే రసీదు ఇచ్చి 100 కోట్ల రూపాయల కుంభకోణాలకి దీంట్లో పాల్పడ్డారు. ఈ నిధులు ఎక్కడికి వెళ్ళాయి, ఎవరి ద్వారా ఈ నిధులు మళ్లింపు జరిగాయా, నిజంగా టీటీడీ ఖాతాలో జమ అయ్యాయా అనే అంశాన్ని నిగ్గు తేల్చాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ అయితే ఆయన లేఖలో పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. సత్తా ప్రధానంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ చేసిన లేఖలో ప్రధానంగా 2 అంశాన్ని మనం ప్రస్తావించుకుంటూ 23 ఆస్తులని, ఏదైతే టీటీడీకి సంబంధించిన 23 రకాల ఆస్తులని విక్రయించి కేవలం 23,92,00,000 రూపాయలు వచ్చాయనేది దాంట్లో పేర్కొట్టని చూసుకోవచ్చు. ఇక్కడ ఏ రకమైన అక్రమాలకి, అవినీతికి జరిగిందో చూసుకోవచ్చు అని చెప్పి ఆయన చెప్పాడు. అలాగే 100 కోట్ల రూపాయలు వచ్చే ఆదాయాన్ని సమకూర్చాల్సిన ప్రభుత్వం కేవలం 10లకే పరిమితమైంది. గుంటూరు, దాదాపుగా చాలా జిల్లాల్లో, రంగారెడ్డి జిల్లాలో హయత్ నగరు, అహ్మదాబాద్ చాలా చోట్ల కూడా ప్రభుత్వం టీటీడీ భూములని క్రయ విక్రయాలు చేసేందుకు పాల్పడింది. వీటిపై సమగ్రమైన విచారణ చేపట్టాలని చెప్పి కూడా తెలిసింది. అలాగే తిరుమల శ్రీవారికి సంబంధించి కొన్ని దశాబ్దాలుగా రాజులు, పురాతనమైన పెద్దలు, అలాగే భూస్వాములు చాలామంది కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తే ఈ రోజుకి కూడా భక్తులు 1 రూపాయి నుంచి కోట్ల రూపాయలు విలువైన ఆస్తులు, బంగారము, నగదు కూడా హుండీలో వేసిన పరిస్థితి ఉంది. అటువంటి వాటికి సంబంధించి అసలు శ్రీవారి బంగారం ఎంత ఉంది, ఆ బంగారం ఎక్కడెక్కడ ఏ బ్యాంకుల్లో ఉంది, ఎంత రికార్డెడ్గా ఉంది, ఎంత రికార్డెడ్గా లేదు అనే దాన్ని కూడా సమగ్రమైన వివరాలు సేకరించే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుంది. టీటీడీకి సంబంధించి ప్రతిదీ కూడా ప్రజలకి జవాబుదారీతనంగా ఉండే విధంగా తాము వ్యవహరిస్తాం. భక్తుల మనోభావాల్ని గౌరవించడమే కూటమి ప్రభుత్వ ఏకైక ధ్యేయం. సో దీనిలో భాగంగానే ఇప్పటికే కూటమి ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థాన ప్రక్షాళనని ప్రారంభించింది. ఇంకా రానున్న రోజుల్లో ఒక అద్భుతమైన టీటీడీకి సంబంధించి ఒక అద్భుతమైన రూపకల్పన చేసేందుకు కూటమి ప్రభుత్వం దిశానిర్దేశం చేయబోతున్నట్లు కూడా ఆయన ఒక లేఖ అయితే రాశారు. సత్తాజ్. రైట్, థాంక్యూ శివ.